yes. Come on baby, let's go on the bullet too. On the bello paadukundam to it too. మనం అమెరికా వెళ్తున్నాం కదా, ఎలా వెళ్తున్నాం? అమెరికా ఫ్లైట్ లో వెళ్తాం. ఫ్లైట్ పడదు. ఫ్లైట్ పడదు, పడితే అందరూ సస్తాం. ఫ్లైట్ గాల్లోనే వెళ్తది. అందులో నాకు ఏసీ పడదు. నువ్వంటే సెట్ లో ఎవ్వడికి పడదు, కలిసి పని చేయట్లేదు. ఇది అంతే కాదు బాచి. బాచియా? ముద్దు పేరు బాచి. నేను ఏదే చీ చీ అనుకుంటా. అమ్మా ప్రపంచంలో నేను తప్ప మీకు అందరూ నచ్చుతారమ్మా. అది కాదు, అమెరికాలో అందరూ ఇంగ్లీష్ లో మాట్లాడతారంట, నాకు రాదు కదా. వెరీ సింపుల్ వర్ష. వాట్ ఈస్ యువర్ నేమ్ అంటే ఏం చెప్తావు? వర్ష అని చెప్తాను. మై నేమ్ ఇస్ వర్ష అని చెప్పకూడదు, నాలుగు సైడ్ కట్టి. ఇప్పుడు నేను ఏం అడుగుతాను దానికి ఆన్సర్ చెప్పు. వాట్ ఈస్ యువర్ నేమ్? ఇంతే. ఇంకేం డౌట్స్ ఉన్నాయా? ఏమి లేవు బాచి. సరే మా చెల్లిని పిలాలి. ఏ చెల్లాయి, బయటికి టైం అవుతుంది, రావే. అమ్మేది అమ్మా Mind block. అమ్మాని పిలిచి పవిత్రమైన పాట ఏమంటే ఏంటే అమ్మా? పవిత్రత గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా? ఏముంది సాంగ్ స్టార్టింగ్ లైన్ లో? ఏముంది? అమ్మా అబ్బా అమ్మా అబ్బా అని అమ్మని అబ్బని ఇద్దరిని కలిపి అంత పవిత్రంగా రాస్తే ఏంటమ్మా సరే ఎందుకు పిలిచా? మనం అమెరికా వెళ్తున్నాం. ఇక్కడ ఉన్న హైదరాబాద్ సరిగా చూడలేదు, నేను అమెరికా తీసుకుపోతా నన్ను. మా అమెరికాలో నాకు ఉద్యోగం వచ్చింది. ఏదొచ్చినా నాకు హైదరాబాద్ చూపించిన తర్వాత అమెరికా తీసుకెళ్ళి. ఏ హైదరాబాద్ చూపి కొంపలు అంటుకుపోతాయా? అంతేలే, మీ నాన్న పోయాడనే కదా నా మీద తిరగబడుతున్నావు. మీ నాన్న కూడా నాకు హైదరాబాద్ లో ఏమి చూపించకుండా పోయాడు. ఇంతకీ నాన్న ఎలా చచ్చిపోయాడు? రోడ్డు దాటుతుంటే స్కూటీ గుద్ది చచ్చిపోయాడు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వలేదా? స్కూటీతో గుద్దిద్దు నేనేరా. నాన్నను గుద్దు చంపింది నువ్వా? అచ్చచ్చో, స్కూటీ గుద్దడం వరకు ఓకే, స్కూటీ అక్కడే పడిపోయింది. మరి నాన్న ఎలా చచ్చాడు? నేనే బ్యాలెన్స్ తప్పి నాన్న మీద పడితే నాన్న పోయాడు. ఫ్లైట్ కి 6 గంటల టైం ఉంది. ఎన్ని గంటలున్నా నేను హైదరాబాద్ చూసినాకే అమెరికాకు వస్తాను. నాకు హైదరాబాద్ నీకు హైదరాబాద్ చూపించారు అంతే కదా? ఓకే, నా దగ్గర ఒక ఐడియా ఉంది. నీకు హార్ట్ అటాక్ వచ్చింది. నాకు రాలేదు, నేను గుండ్రాయిలో గుప్పనున్నాను. ఎలాగొస్తుంది? వచ్చే వారం నుంచి నీ టీం తీసేస్తున్నారు. నీకు వచ్చింది ఫిట్స్ కాదు, హార్ట్ అటాక్. టీం తీసేస్తున్నారనేసరికి ఏది ఎక్కడి నుంచి వస్తుందో తెలియట్లేదు. బాబు ఇక్కడ. ఎవరికి ఏమైంది? మా అమ్మకి హార్ట్ అటాక్. మరేంటి ఏం చేయట్లేదు? మా నీకు హార్ట్ అటాక్ వచ్చింది. రండి ఎక్కించండి. ఎక్కడ తీసుకెళ్తున్నావు? ఎక్కడికేంటా? హాస్పిటల్ కి. సోమాజీ కూడా వద్దు, చార్మినార్ తీసుకెళ్తాం. చార్మినార్ దగ్గర ఏ హాస్పిటల్? నాకు తెలిసిన హాస్పిటల్ ఒకటి ఉందండి. ఎక్కు. ఒక్క 5 నిమిషాలమ్మా, తీసుకెళ్ళిపోతాను. అత్త ఇట్రా అత్త. చార్మినార్ 4 పోల్ మధ్యలో నా బుర్రొచ్చి పోల్ రాలేదే. ఓ పని చేయి, వెళ్ళి చార్మినార్ మీద కూర్చో, బాగా వస్తుంది. ఏంటి నీకు హార్ట్ అటాకా కాదా? నీకు హార్ట్ అటాక్. ఏందిరా ఇది? హార్ట్ అటాక్ అనగానే ఎంత చేస్తుంది? సార్, మా అమ్మకి చార్మినార్ చూడాలని కోరిక సార్, అందుకే చివరిసారిగా చూసేది. నువ్వెవడరా చివరిసారిగా చూపించడానికి? హాస్పిటల్ తీసుకుపోతే బతికింది కదా. హాస్పిటల్ తీసుకెళ్ళి లోపు చచ్చిపోతే ఏంది గురక పెడుతుంది? డాక్టర్ సార్, హాస్పిటల్ ట్యాంక్ బండ్ షిఫ్ట్ చేశారంట, త్వరగా పోనీయండి సార్. ఎక్కు. Happy birthday to you. Happy birthday to you. Happy birthday to you. May God bless you. Thank you. ఏం చేస్తున్నారా మీరు? ఏం చేస్తున్నారు? మా అమ్మకి ట్యాంక్ బండ్ మీద కేక్ వచ్చాడు. కేక్ ఏంట్రా? ఆమెకు హార్ట్ అటాక్ రా, చచ్చిపోయేలా ఉంది. కేక్ తిను. ఏంట్రా ఇది? ఏమో నీకు హార్ట్ అటాక్ చచ్చిపోయా?
హార్ట్ అటాక్ చేయమంటే ఓ అంటావేంటే? సార్ టైం అయిపోతుంది సార్, ఒక్క నిమిషం. హలో, కడుకో, హాస్పిటల్ ఎక్కడ కడుకో. గోల్కొండ షిఫ్ట్ చేస్తారండి సార్. పోనీ టైం లేదు. సరే పదండి పదండి, గోల్కొండ పదండి. తప్పుకోరా, ఎవడురా నువ్వు? అంబులెన్స్ వస్తుంది కదా, అటు తప్పుకో. ఏమయ్యా, రోడ్డు కట్టంగా నడుపుతున్నాడు, అంబులెన్స్ లో హార్ట్ అటాక్ పేషెంట్ ఉంది. ఆమె ఏమైనా అయిపోతే పాప ఆ పేషెంట్ ఏం చేస్తుందో ఏందో. కుటుంబం అన్నగారి కుటుంబం కుటుంబం. రే 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 రే, ఏంట్రా అది, ఏంటది? బాజీ ఆగు, ఎక్స్ప్రెషన్స్ రాలేదు వీడికి, మళ్ళీ పెట్టా సాంగ్. మాలో గిలి లోపం. ఏంది ఆ పాటకి ముద్దులు పెడుతున్నావు? నీకొచ్చా ఫస్ట్? దీనికి రాలేదు. అలా కాదు, మాలో గిలలు పున్నమి. నువ్వు కొడితే బతుకుతారా? నీకు హార్ట్ అటాక్ మర్చిపోయావు. పోనీ సార్, త్వరగా టైం మారాము. ఆఖరి కోరిక ఏంటి? జబర్దస్త్ ఆ జడ్జిలు యాంకర్ భలే కొట్టారు. అరే హార్ట్ అటాక్ నాకు. ప్లీజ్ సార్, అది ఒక్కటి చూపించండి, పక్కనే ఎయిర్పోర్ట్, నడుచుకుని పోతాం. సరే పా. నేను స్టార్ట్ చేశాను అంబులెన్స్. ఎలా వస్తుందిరా సౌండ్? సార్ సార్ వచ్చిందా? వచ్చింది, పాడేసాడు. మరి వచ్చింది అంట, మరి నాకు తెలియదు. జబర్దస్త్ చెట్టుకొచ్చాం మనం. ఓ ముసుకు కాదు, ఖుష్బూ. ఖుష్బూ గారు. ఓహో చంద్రి, ఇంద్రజా గారిని చంద్రి అంటున్నావా? అదో జడ్జి ఏమన్నా మాట్లాడకుండా మాట్లాడు. ముస్కు చంద్రి చూస్తాను. రష్మి రష్మి, ఒక్క నిమిషం. అదిగో రష్మి రష్మి. అమ్మా, నీకు ముందే చెప్పాను, హార్ట్ అటాక్ పెట్టుకుని భయంకరమైన చూడకూడదురా అని, భయంకరమైన చూడకూడదురా అని. మా అమ్మని కాపాడండి సార్. నాకు తెలిసి దీన్ని ఎలా కాపాడాలో. పేమెంట్ తగ్గించారు, నీ టీం కూడా తీసేశారు. నీ టీం తీసేసేసారు. నేను కాదు, రష్మి అక్కడ ఉంది. చెప్పానా దానికి నిజంగానే హార్ట్ అటాక్ వచ్చింది. సరే సరిగా డబ్బులు తీసుకో, నేను బయలుదేరుతున్నాం. ఎక్కడికరా? ఎయిర్పోర్ట్ కి, ఫ్లైట్ కి టైం అవుతుంది. ఫ్లైట్ టైం ఏంటండి? దీన్ని హాస్పిటల్ తీసుకెళ్ళవా? మా అమ్మకి ఏ హార్ట్ అటాక్ లేదు సార్. 3 గంటల్లో హైదరాబాద్ చూపించమన్నారు, మీరు గంటన్నరలోనే చూపించారు. థ్యాంక్ యూ సార్. ట్రాఫిక్ తగ్గిద్దని అంబులెన్స్ చూస్ చేసుకున్నాం. నడు స్టేషన్ నడు. నేనెందుకు సార్ స్టేషన్ కి? ఏ కారణం లేకుండా సిటీ రోడ్ల మీద అంబులెన్స్ తిప్పుతాను. ఏ హాస్పిటల్ కైనా తీసుకుపోయినావా? సార్ అది నా తప్పు కాదు సార్, వాళ్ళు ఉన్నారే, వాళ్ళే హార్ట్ అటాక్ అని డ్రామా ఆడారు. వాళ్ళని కూడా రమ్మను. నడవండి సార్. సార్ నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది. ఎక్స్ట్రా జబర్దస్త్. అవునే, నాకు డౌట్. నువ్వు ఇంత అందంగా ఉంటావు కదా, నన్ను ఎందుకు ప్రేమించావే? ప్రేమ గుడ్డేదేమో. అంటే నువ్వు నన్ను సరిగ్గా చూడలేదన్నమాట. ఇదంతా కాదు, నిజం చెప్పవే. నన్ను ఏం చేద్దామని నన్ను ప్రేమించావు? నాకు కోపం వస్తుంది, ఇదంతా నా వల్ల కాదు. మా అమ్మ వస్తుంది, నేను 10 రోజులు ఊరెళ్ళి వస్తా. ఎవరితో వెళ్తున్నావు? నేను మా అమ్మ దగ్గరికి వెళ్తున్నా. నేను నమ్మను. నువ్వు ఏదైనా చేసుకో, నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళి వస్తా. ఇది నాకు కూడా చెప్పకుండా 10 రోజులు వెళ్తుందంటే ఎక్కడికోనో ఎవరితోనో వెళ్తుంది. కనిపెట్టి చెప్తా దీని పని. యాజ్ ఎ డిటెక్టివ్ భాస్కర్ గా నాకు పిఎన్ చూడమని చూసా. ఇది పిలిపించు. అందమైన కుందనాల బొమ్మరా. సరే ఎవడో కస్టమర్ వస్తున్నాడు, చూసుకోండి. భాస్కర్ గారు, మీరేనా డిటెక్టివ్? ఒక చిన్న కేసు సార్. ఏంటి? మా లవరు నాకు తెలియకుండా ఒక 10 రోజులు బయటికి వెళ్తుంది. అలా ఎవరితో వెళ్తుంది, ఇల్లు అక్కడ ఏం చేస్తుంది, అవన్నీ నువ్వు కనిపెట్టాలి. ఖచ్చితంగా కనుక్కుంటా. జాగ్రత్త. నా లవర్ కొంచెం అందంగా ఉంటుంది కదా అని దాంతో ఎలా పడితే అలా బిహేవ్ చేయొద్దు. ఇక్కడ ఏం లేదు చేయడానికి, మీరు వెళ్ళండి. ఏయ్ 10 రోజులు అవుతుంది, ఇది మా లవర్ని కనిపెడతానని. మా లవర్ ఫోన్ చేద్దాం. స్విచ్ ఆఫ్. భాస్కర్ చేద్దాం. స్విచ్ ఆఫ్ అంటే వీళ్ళిద్దరు వచ్చే ఫైమా. చెప్పండి. ఇద్దరు ఫోన్లు స్విచ్ ఆఫ్ అవుతాయి, ఎక్కడికో లేపుకెళ్ళిపోయాడు. ఒక పని చేద్దాం, నా లవర్ ని వాడు పెళ్లి చేసుకుంటే నేను ఎంత బాధపడుతున్నాను, వాళ్ళ లవర్ ని నేను పెళ్లి చేసుకుంటే వాడు అంతే బాధపడతాడు కదా. నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను.
మీ వర్ష నిప్పు సార్. మీకున్న అనుమానం జబ్బు పోవాలని కాశీ వారణాసి ఈ ఊరు ఆ ఊరు తిరిగి మీకోసం బోల్డెన్ అర్చన చేసింది. ఆ, మరి మీ ఇద్దరు ఫోన్లు స్విచ్ ఆఫ్ వచ్చినాయంట్రా? కొండల్లో వెళ్తే స్విచ్ ఆఫ్ కాకపోతే రింగ్ అవుద్దా? బలంటోడు సిగ్నల్ లేదు. ఇదేదో ఒక 5 నిమిషాల ముందు చెప్పొచ్చు కదరా. ఏమైంది సార్? దాని మీద అనుమానంతో దీన్ని పెళ్లి చేసుకున్నాను కదరా. మోసపోయానండి భాస్కర్ నేను. మీ అందరికీ న్యాయం జరిగింది, నాకే అన్యాయం జరిగింది. భాస్కర్ ఆ కూజ లేకపోతేనో ఈ రోజా ఉంది కదా భాస్కర్, అంటే మిమ్మల్ని మీరు పెళ్లి చేసుకోవాలి భాస్కర్. వర్ష గారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. మీ మనసు మారి మీరు నా దగ్గరకు వచ్చేంత వరకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. పడుకోండి. ఎంత మంచివారండి మీరు. నాకు తెలుసండి, చేస్తే మాత్రం ఒప్పుకుంటారండి. నేనేంటి రష్మి ఎలా తయారయ్యాను? ఒక్క 5 నిమిషాలు ఆగితే ఆ పాలకోవం చేసుకునేవాడిని. ఇప్పుడు ఈ గులాబ్ జామ్ తో నేను ఏం చేయాలి? ఎవరే నువ్వు? నేను పెళ్ళాన్ని మళ్ళీ ఎవరైనా అంటారా? నువ్వా? ఏంటి ఆ మల్లెపూలు ఏంటి? నువ్వేంటి? అంటే కొంచెం ఉంటే తొందర నలిపేస్తావని ఎక్కువ పెట్టుకొచ్చా. పిచ్చి పిచ్చేసలే. ఈ రోజు నా మనసేం బాగాలేదు. ఏదైనా ఉంటే రేపు చూసుకుందాం. దా పడుకో. సరేలే, రేపే చూసుకుందాం. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, విరహాల గోల ఇంకా నా వీలు కాదు. వర్ష గారు, పొద్దున్న లేచిన వెంటనే కల్లాపు చల్లండి. కల్లాపు అంటే ఏం లేదండి, దాని మొక్క లాంటి ప్యాడ్ ఒకటి ఉంటది, అది నీటిలో కలిపి పుచ్చకని చల్లడమే. నాకు రాదు భాస్కర్. నేను నేర్పిస్తాను రండి. వాటర్ తీసుకొస్తా. తీసుకురండి. భాస్కర్ చాలా బరువుగా ఉంది భాస్కర్. ఓకే, ఈ వేడి నీటిలోని ఒకసారి ఇలా రండి. ఈ ప్యాడ్ని ఇలా కలిపి ఇలా పట్టుకోండి. ఒక్కళ్ళది వాళ్ళదేను రొమాన్స్. ఇప్పుడు మా ఆయన లేపి బర్రె పేడ ఏకంగా ఇంత తీసుకొచ్చేస్తాను. ఏమండి? ఏంటే పొద్దు పొద్దునే? ఏవండి, నాకు కల్లాపు చేయండి. ఏమండి? ఏంటే? కల్లాపు అంటే నా ముఖం మీద కాదు, మరి? నాకు అక్కడ వేయడం నేర్పియండి. సరే పద. నా మీద పోతావు. కింద పోయాలి, కింద పోయి. అంటే మీరు పట్టుకోగానే నాకు వైబ్రేషన్ వచ్చిందండి. పోయి కింద పోయి. చాలు, అదే కల్లాపు చాలటం. ఏ వర్ష, కొంచెం కూడా చూసుకోవడం తెలీదా? ఆఫీస్కి వెళ్ళేటప్పుడు గుండి తెప్పింది, ఇంకో చొక్కా తీసుకురా. అయ్యో, నేను గుండి కుడతాను కదా. గుండి చొక్కా ఒంటి మీద ఉంటుందిగా, కుడతావా? కుడతాను, ఆగండి. ఏయ్, ఆ దారం కత్తిరించాలి, కత్తిరి తీసుకురా. కత్తిరి ఎందుకు భాస్కర్, నేను ఉన్నాను కదా. వీళ్ళదేనా గుండీలు? మా ఆయనకి లేవా గుండీలు? ఏమండి, మీ గుండి ఊడిపోయిందా? ఏం అవ్వలేదు, అందుకే. ఇప్పుడు ఊడింది కదండి. ఇలా రండి. ఏమండి, గుండి కుట్టేశాను. ఇప్పుడు దారం తీస్తాను. రొమాంటిక్ సాంగ్ వేయండి. ఊరకొక్క శవాన్ని పిక్కి తిన్నట్టు తిన్నావేంటి? అసలు రొమాంటిక్ సెన్సే లేదు. ఏ వర్ష, నేను ఆఫీస్కి వెళ్తున్నారా? నేను ఆఫీస్కి వెళ్తున్నాను. తొందర రండి. అయ్యో, ఏమైందండి? ఆఫీస్ నుంచి వస్తుంటే చిన్న యాక్సిడెంట్ అయింది. కూర్చోండి. ఏమే ఫైమా? ఒక్క నిమిషం. మీకు యాక్సిడెంట్ కాలేదా? నాకేం కాలేదు. పోయి వేడి వేడి కాఫీ తీసుకురాపో. ఏదో ఒకటి చెయ్యాలా? ఐడియా. దేవతలారా, కాపాడండి మా ఆయనని. మహాకనక దుర్గా, విజయ కనక దుర్గా, పరాశక్తి లలిత, శివానంద చరిత. తల్లి దిగిరా, మా ఆయన నొప్పిని పోగొట్టు. అమ్మా, ఎవడురా ఇది పెట్టినోడు? ఆపడానికి నాకు జుట్టుకోలేదు. విషయ్, నిన్న భాస్కర్ లా చూసుకోవటం నా వల్ల కాదు. నువ్వే భాస్కర్ కాడికెళ్ళు, వాడితోనే ఉండు. ఒరే భాస్కర్, ఇదిగో దీన్ని నువ్వే ఉంచుకో, నాకు అవసరం లేదు. నీ దగ్గరే మేపుకోదాన్ని. మరి నువ్వేం చేస్తావు? నేను వెళ్ళి పందులో మేపుకుంటాను. ఎలా? భాస్కర్ పర్లేదురా, నాకు అలవాటే. ఎక్స్ట్రా
జబర్దస్త్. నేను ఒక అద్భుతమైన సినిమా తీయబోతున్నాను రా. అంతకుముందు ఏ సినిమా తీశారు సార్? రాడ్ అని సినిమా తీసా. మీ బయోపిక్ తీశారా సార్? మీ బయోపిక్ తీశారా సార్? మన సినిమాలో రష్మి గారిని హీరోయిన్ గా పెడదామా సార్? సినిమా థియేటర్ లో వేద్దాం అనుకుంటున్నావా, వృద్ధాశ్రమంలో వేద్దాం అనుకుంటున్నావా? అదేంటి సార్? రే హీరోయిన్ కి తల్లి క్యారెక్టర్ కి అర్థం చేసుకోరా. సార్ మీరు ఏ ఆధారం లేకుండా రష్మి గారి గురించి అలా మాట్లాడొద్దు సార్. నేను ఆధార్ కార్డు చూసే మాట్లాడుతున్నా. ఇవన్నీ కాదు కానీ ప్రొడ్యూసర్ గారు ట్రెండింగ్ లో ఇద్దరున్నారంట, ఇమాన్యుయల్, వర్ష. వాళ్ళతో సినిమా తీస్తే నాకు ఓకే అన్నాడు. ఇంకా ఆలస్యం చేయకుండా హీరోయిన్ పిలిచేద్దాం. హలో హీరో గారు, ప్లీజ్ వెల్కమ్. అర్థమిటి ఇంత హెయిర్ ఉంటే ఇబ్బంది అయిపోతుంది అబ్బా. రే హెయిర్ స్టైల్ కొంచెం బాగాలేదు, మార్చు. ఇంతకే హీరోయిన్ వచ్చిందా? హీరోయిన్ ఆన్ ది వే సార్. ఏంటి సార్ మీరు మా ఓన్ పని లేకుండా ఇంట్లో ఉన్నాడు అనుకున్నారంటే హీరోయిన్ రాకముందే మా ఓన్ పిలిచారు. ఏయ్! హీరోయిన్ రాకుండా రావడానికి నేనన్నా లుచ్చాగండి అనుకుంటున్నావా? ఇండస్ట్రీకే బాబ్ అర్థమవుతుందా? ఎలా వచ్చేస్తాను సార్. దానికోసం వెయిట్ చేస్తానా? హలో హలో హీరోయిన్ గారు సార్ వచ్చారు సార్, కూర్చోండి సార్. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే. డైరెక్టర్ ఈ సినిమాలో ఇద్దరు హీరోలా? లేదు సార్, ఒక్కడే సార్. ఎవరు ఎవరు? మధ్యాహ్నం ఫుడ్ అది రాసి ఇచ్చాను మేడం. ఏంటి నన్ను అడగట్లేదు. ఒక నిమిషం సార్. ఈ ఐటమ్స్ అన్ని తీసుకురా. మేడం మీది మేడం. నేను మరీ అంత చెప్పనండి, ప్లీజ్ ఇవి తీసుకురండి. ఏందిరా ఇది? ఏందిరా బాత్రూంలో టిష్యూ పేపర్లు తీసుకొచ్చి ఇది తీసుకురాని అంటది అది. సార్ మీ కాళ్ళకు దండం పెడతా, సినిమా స్టార్ట్ చేద్దాం. పెట్టండి. సీన్ చెప్పు. చాలా దూరం నుంచి వచ్చి కలుసుకొని ఒక ఐ లవ్ యూ ఎక్స్ప్రెస్ చేసుకోండి. రెడీ అమ్మా? ఓకే. యాక్షన్. రాధా గోపి, రాధా గోపి, రాధా తర్వాత రాదా డైలాగ్ ఉంది కదా, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ నేనెందుకు చెప్తాను రా? ఫస్ట్ దాన్ని చెప్పమను, నేనెందుకు చెప్తాను? మేడం మీరు చెప్పండి నేను మేడం. చెప్పనండి. అది చెప్పకపోతే నేను వెళ్ళిపోతా. ఆడు చెప్పకపోతే నేను వెళ్ళిపోతా అండి. ఏం కావాలమ్మా? ఒక్క ఛాన్స్ సార్. ఏ ఛాన్స్? బడిస్తే దాన్ని అడుక్కుందాం నువ్వు నేను. ఎలా ఇక్కడ నుంచి? 10 సంవత్సరాల తర్వాత ప్రొడ్యూసర్ గారు ఇంకా ట్రెండింగ్ లో వాళ్ళే ఉన్నారా? వాళ్ళే పెట్టుకొని సినిమా తీయాలా? ఏమండి హీరో గారు? నేను ఎక్కడో చూసినట్టుందమ్మా. అదే సార్, మన సినిమా స్టార్టింగ్ లో ఆగిపోయింది. చెప్పమ్మా ఏంటి? ప్రొడ్యూసర్ గారు మిమ్మల్ని పెట్టి సినిమా తీయమంటున్నారు. మీరు ఓకే అంటే స్టార్ట్ చేద్దాం. సారీ అమ్మా, నేను సినిమాలు చేయట్లేదు. మీరు చేయకపోతే మరి ఇండస్ట్రీ ఏమైపోతుంది సార్? నా వారసుడు వస్తున్నాడు, వాడు వచ్చి చేస్తాడు హీరోగా. నాన్న యాటిట్యూడ్ స్టార్. బాబుకి మార్షల్ ఆర్ట్స్ వచ్చు. ఇది చేయమన్నాడు రే సార్. నాన్న, ఒకటి చెయ్యి. ఎలా చేశాడు? ఏదో శ్రీశైల అడవుల్లో కోతులు ఈ చెట్టు నుంచి ఆ చెట్టు మీద దూకినట్టుందండి. చేస్తావా చెయ్యవా? చేస్తాను సార్. నా హీరో పక్కన హీరోయిన్ ఎవర్రా? వర్ష గారు రండమ్మా. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే. దీని అందానికి ఈడే కరెక్ట్ అని నాకు ఎప్పుడో తెలుసు. దీంతో లిప్లా ఊహించుకో ఒక్కసారి ఈడికి. సార్ ఏంటి ఇన్ని రోజుల తర్వాత? ఆ రోజు పొరపాటు జరిగింది, మళ్ళీ మీరు హీరోయిన్ గా చేయాలి మేడం. ఇవన్నీ కాదు భాస్కర్, నేను మానేశాను. ఇంకా నా కూతుర్ని తీసుకొద్దామని. పిలిపించండి. పాపా లుగ్గే బంగారమా సిగ్గే సింగారమా అగ్గే రాజేసేలేమా పట్టు చీరల్లో చందమామ 7 వన్నెల్లో వెన్నెలమ్మ కన్నె రూపాన కోనసీమ కోటి తారల్లో ముద్దుగుమ్మ. ఏమన్నారే? చెట్టు మీద 2 తొండలు ఆటేసుకున్నట్టుంది. ఈ అమ్మాయి హీరోయిన్. భాస్కర్ రోజు రాజమౌళి ఫోన్ చేసి చంపుతున్నాడు, పాప ఏం చేస్తుంది, డేట్స్ ఎప్పుడు ఇస్తారని. అవునండి, మహేష్ బాబు సినిమా ఇదే అడ్వెంచర్ చేస్తున్నారు. ఆ. అందులో ముంగిస్ క్యారెక్టర్ ఎవరు దొరకట్లేదు అన్నారు. పాప అక్కడి నుంచి అమ్మా. బాబు సీన్ ఏంటంటే, ఏమంటే ఇటు జోబులో చేతులు ఎట్టాడా లేదా ఎవడన్నా మేకులు తెగ్గొట్టాడా? బాబు పాప 16 సంవత్సరాల తర్వాత ఇద్దరు కలుసుకున్నారు. ఒక్కళ్ళ ఫేస్ చూసి ఒక్కళ్ళ ఆనందం. టాప్ నెంబర్ 1 మ్యూజిక్. పళ్ళు గుచ్చి చచ్చిపోతే పిల్ల ఎవరా రెస్పాన్సిబిలిటీ?
గో ఇటు తిరుగు. ఈ డైలాగ్ ఏంటి? నేను చచ్చిపోతే ఇదిగో నేను చచ్చిపోతే నువ్వు ఏడుస్తావో లేదో తెలియదు, కానీ నువ్వు చచ్చిపోతే నేను ఏడుస్తాను. రెడీ యాక్షన్. నేను చచ్చిపోతా నువ్వు ఏడ్చావు కానీ నువ్వేమోటా నేను చచ్చిపోతా. చూడరా సినిమా తీస్తున్నాను కదరా, ఎంత కొట్టే చేయలు తీయడంటే. వాడు బాత్రూమ్కి వెళ్ళేటప్పుడే తీయడు. బాబు ఒక్కసారి ఇటు తిరుగు. ఈ డైలాగ్ వారం రోజుల్లో నువ్వు చచ్చిపోయినా పర్వాలేదు, అది ఫీల్ తో కాదు. రెడీ యాక్షన్. వారం రోజులు నువ్వు చచ్చిపోతే తెలియదు కానీ ఆ వారం రోజులు నాతో ఉండు. 3 రోజులు చచ్చిపోతే తెలియదు కానీ ఆ 3 రోజులు నాతో ఉండు. నువ్వు చచ్చిపోతున్నావే. రే దీనికి సెలవులు ఎక్కి తీసుకెళ్ళి. దానికి కాదు సార్, అన్ని చూడండి సార్, డైలాగ్ చెప్తుంటే ఎలా చెప్తున్నాడు వాడు. ఒరే అది నీ పిల్లం, పక్కింటోడి పిల్లం వచ్చి. అరే మంచి సాంగ్. రెడీ మ్యూజిక్. ఒరే ఆ జోబులో చేతి. రే ఉండరా, మిమ్మల్ని సినిమా నుంచి తీసేసాను. నువ్వేంట్రా తీసేసేది? మేమే చెయ్యం. అసలు నా కొడుకు లేకపోతే నీకు ఎవరా దిక్కు? తీస్తా, జూనియర్ ఆర్టిస్ట్ పెట్టుకుని సినిమా తీస్తా. రే ఇందాక మేకప్ మ్యాన్ వచ్చే రేరేలు బయట ఉన్నారు సార్. రండమ్మా. నువ్వే కదా ఛాన్స్ అడిగింది, బాగా చేస్తే నువ్వే హీరో. రెడీ మ్యూజిక్. నా కసి కళ్ళకు రేపు కొంచెం అసిస్టెంట్ పని మాని, నువ్వు కండక్టర్ ఉద్యోగం కూడా మాని, నా సినిమాకి నువ్వే హీరో. బ్యాకప్. ఎక్స్ట్రా జబర్దస్త్. ఏంటి సార్ ఈ పరిస్థితి? ఒక డైరెక్టర్ కి ఇన్ని కష్టాలా సార్? 10 సంవత్సరాల నుంచి కథ రాసుకున్నా సార్. ఎప్పుడు వచ్చాం సార్? ఉదయం 9 గంటలకు వచ్చాం, మధ్యాహ్నం 12 అవుతుంది. బ్రేక్ వచ్చే వరకే ఇదంతా. బ్రేక్ వచ్చిన తర్వాత ఈజీయే. వస్తున్నారు సార్. పిల్లండి సార్. కామెడీ పీస్ లో ఉన్నాడు. చూసారా సార్, గ్యాప్ వస్తే కోహినూరు వజ్రాన్ని కూడా రాయితో సమానంగా చూస్తారు. ఈ మధ్యగా గ్యాప్ మేము అనుభవించాం కాబట్టి ఆ బాధ మాకు తెలుసు. మీ మాజీ గురువు తప్పదు నీకు. ఎవడ్రైడ్? డైరెక్టర్ గారు సార్. కొత్త డైరెక్టర్ సార్, అద్భుతం కదా. సినిమా పేరు చెప్తేనే మీరు గరగదలు ఆడిపోతారు. సినిమా కదేంటి? పేరేంటి? సినిమా పేరు వెన్నుపోటు సార్. వెన్నుపోటు సార్. మంచి టైటిల్ రా. మీకు బాగా సూట్ అవుద్ది. ఈ కథలో ఎవరికి వెన్నుపోటు పొడుస్తున్నట్టు రా? ఇక్కడ ఏంటంటే సార్, పొడిస్తే పొడిచినోడికి తెలియదు, పొడిపించుకున్నోడికి తెలియదు. వాడెవడు? వాడు లేచి వెళ్ళిపోతున్నాడు. ఎవడరా నువ్వు? ఈ వెన్నుపోటు సినిమాకి ప్రస్తుతానికి బ్రాండ్ అంబాసిడర్ సార్. సరే కథ ఏంటో చెప్పు ముందు. సార్ కథ త్యాగం సార్. తమ్ముడు అన్న కోసం చిన్నప్పుడు లడ్డూని త్యాగం చేస్తారు. ఓకే. కాలేజీకి వెళ్ళిన తర్వాత తమ్ముడు కప్పు గెలుచుకోవడం కోసం రన్నింగ్ లో మీరు త్యాగం చేస్తారు. ఆ తర్వాత అన్నయ్య పెళ్లి కోసం తమ్ముడు పెళ్ళాన్ని త్యాగం చేస్తారు. ఎలా ఉంది సార్? సిగ్గు లేదురా? మనిషిరా నువ్వు? పందికి బట్టలేసినట్టున్నావు. మనిషివేనా నువ్వు? ఏ జన్మరా నీది? కడుపు మంటంతా తీర్చుకుంటున్నాడు. నీ నోట్లో మన్ను పడా? నీకు బండ వెన్నుపోటుకి నిన్న తిట్టచ్చు. నువ్వు ఏం మనిషివిరా? చిన్నప్పుడు ఎవడాడు కప్పు కొట్టేశాడని పెళ్ళైన తర్వాత పెళ్ళాన్ని త్యాగం చేస్తాడా? ఏం కదరా నీది? చూపించేసా పళ్ళు రాలిపోతే గాడిదలాగా ఉన్నావు. నా సొమ్ము తిని పెంచావు. ఏంటి? ఏ
ఏం కథలయ్యా ఇవి? వాడిని తీసుకెళ్ళి పక్క తీసుకెళ్ళు. సార్ ఇద్దరు ఒకటేలాగా ఉన్నారు దరిద్రులారా. ఆఫ్టర్ 2 years ఆ డైరెక్టర్ ని పిలవా. ఏంటి నాకు అర్థం కాదు. ఎంత అయింది? పొద్దున 6ంటికి పిలిచారు, 11 అవుతుంది, ఇంతవరకు షాట్ లేదు, పాడలేదు. పిలుస్తున్నా సార్, పిలుస్తున్నా. ఎవరా డైరెక్టర్? నాకు అర్థం కాదు. ఇచ్చే ఇదే అసలు వెనుపోటుతారు. ఏ ఊరినిది? అంటే నాంపల్లి, చిక్కడపల్లి, సికింద్రాబాద్. అడే ఎవడే ఏంటి రాస్తున్నావు నువ్వు? సార్ సినిమాకి క్లైమాక్స్ సీన్ రాస్తున్నాను. క్లైమాక్స్ సీన్ రాస్తున్నావు? అవును. చెట్టుకొచ్చి అరే అడుగు తినేవాడి కొత్త బట్టలు వేసినట్టు ఏంట్రా నువ్వు? గెటప్ చూసి ఇలా అనుకుంటున్నారు, లోపల టాలెంట్ చూడండి సార్. అలా చూసే చాలా మంది పొడిచారు. పో. అత్యంత వెన్నుపోటు బాధితుడు. ఏ బాబు పిలిచాను రా. అన్ని ఎక్స్ప్రెషన్ ఎందుకు? పిలవా డైరెక్టర్ పిలవ. డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు చెప్పండి. ఎక్కడ ఉన్నాడండి? ఆ హీరోని పిల్లండి. హీరో డైరెక్టర్ గారు వచ్చారు, లేవడం తెలీదా? వాట్ ఈస్ దిస్? నేను చెప్తాను. డైరెక్టర్ గారు వచ్చి ఇంత ఉన్నావు, ఇంత అయిపోతావు కొడితే. ఆడికి చెప్పు హీరో వచ్చాడని. కడుపు కన్నది. ఓకే అరే మళ్ళీ కూర్చోసండి. కొడితే ఇంత అయిపోతావు. హీరో వచ్చాడని చెప్పు. కడుపు కన్నది. ఓకే ఓకే చెప్పండి, మ్యాటర్ చెప్పండి. ఏమయ్యా రా. హీరోయిన్ పెద్దనాన్న మా అమ్మాయిని పెళ్లి చేసుకో బాబు. రెడీ రెడీ. కమాన్ కెమెరామ్యాన్. కెమెరామెన్ కూడా నేనే. 1 2 3 యాక్షన్. బాబు మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటారా? అరే మా అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎందుకు అన్ని ఎక్స్ప్రెషన్లు? 1 2 3 టేక్ యాక్షన్. డైలాగ్ చెప్పా. విలను అదేంటి ఇప్పుడే కదా నాన్నను. ఆడు నాన్న, వీడు విలను. ఆ అమ్మాయి జోలికి వచ్చావంటే ఏం చేస్తానో నాకే తెలీదు. ఇది ఏ క్యారెక్టర్ ఇది? ఇందాక వచ్చిందోడు వాళ్ళ నాన్న, ఆ, వీడు విలను. వీడు విలన్. ఆ. అదే వాడు వీడు ఒకడేనా? ఒకడే సార్. వేరే ఆర్టిస్టులు లేరా? లేదు. ఇప్పుడు తీసేమాది అది తిరగండి. రెడీ యాక్షన్. బాబు టవలేసాడేంటి? మీ ఇంట్లో పనుడు. మరి నీ నోట్లో మన్నుబడ ఎన్ని క్యారెక్టర్లు వేపిస్తారా ఒకటితోటి? ఇందాకేమో విలన్ అన్నావు, అంతకుముందు తండ్రి అన్నావు, ఇప్పుడు పని అన్నావు. బడ్జెట్ ఏంటయ్యా ఇది? ఓకే డైరెక్టర్ గారు. యాక్షన్. ఏయ్, నా చెల్లెల్ని పెళ్లి చేసుకోకపోతే నీ అంతు చూస్తా. ఇందాక చెప్పిన డైలాగ్ ఇది కాదా? అది కాదు. ఇప్పుడు ఎవరు అనుకున్నావు? ఎవడు? హీరోయిన్ చెల్లి అన్నయ్య. ఏ చెల్లెలకి అన్నయ్య అయినా అన్నయ్య చెప్పాలరా. నువ్వు ఎవడరా డైరెక్టర్ వా నువ్వు? కూతురు తీసుకొచ్చావు డైరెక్టర్ కింద. ఓకే ఓకే అమ్మా రామ్మా దా. కొంచెం దూరం ఉండమ్మా, దూరం ఉండు. హలో, ఈ సినిమాలో హీరోయిన్ ఈ అమ్మాయి. అద్భుతమైన సాంగ్, ఎక్స్ప్రెషన్స్ మిస్ అవ్వకూడదు. ఎవడయ్యా ఇండస్ట్రీకి తీసుకొస్తారు? విగ్గు కూడా పెట్టుకోవడం రాదు. అవును, మీరే చెప్పాలి ఏది ఎవరికి పెట్టాలనేది. 1 2 3 మ్యూజిక్. వాడు ముఖం చూసారా? చపాతీ ముఖం వాడును. లవ్వర్ వచ్చినప్పుడు ఎంత ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి? అది లవ్వర్ గా నాకు ఏ ఇన్స్టిట్యూట్ లో నేర్చుకున్నాను? పిచ్చి పిచ్చి బాబు రావద్దు. నేను చెప్తా ఉండండి. అరే 5 అడుగులు నాకు. ప్రొడ్యూసర్ గా ఉండి టైం బాగాలేదు కదా, కెమెరామెన్ ఏమని మూసుకో. నాకు ఎవరి మీద కోపం ఉంది, నీ మీద తీర్చుకునేంత వరకు చేయకు. నువ్వు ఎటెందుకు వెళ్ళావమ్మా? అది ఎటు పడితే అటు వెళ్తుంది. తీసుకెళ్ళడం మీకు అలవాటు. తీసుకొచ్చామండి, తీసుకెళ్ళలేదు మేము. రెడీ 1 2 3 యాక్షన్. ఏమిటి మౌనం, ఎందుకీ ధ్యానం, ఏమిటి మౌనం, ఎందుకీ ధ్యానం, కొమ్మ కొమ్మకో. ఈ సాంగ్
మామూలుగా తీసేద్దాం, మీరు కూర్చోండి. ఇక్కడే కూర్చోవాలా? ఇక్కడే కూర్చోవాలి. అమ్మా ఆ పువ్వు తీసే. రెడీ? ఈ సినిమా తీసిన తర్వాత నా పరిస్థితి రెడీ. చిన్నప్పటి నుంచి గోరింటాకు పెట్టిన అమ్మ ఇప్పుడు రాబోతుంది. ఆ. కొడుకు పెద్దోడే ఇంటికి వచ్చాడు. ఆ, అదే చిన్న పిల్లల్లా కనిపిస్తుంది ఆవిడ. రెడీ రెడీ? రెడీ. వెళ్ళిపోదా? అలాంటి సీన్ ఉండాలి. రెడీ అమ్మా, టేక్. షాక్ అవుతావు చూస్తే. చూడు, రెడీ. రెడీ 1 2 3 మ్యూజిక్. టేక్. ఇందాక ఇది నా పక్కన కొమ్మ సన్న అయింది. పువ్వు ఉన్నప్పుడు హీరోయిన్, పువ్వు తీసింది కదా ఇప్పుడు తల్లి. పువ్వు ఉంటే హీరోయిన్, పువ్వు లేకపోతే తల్లి. ఏంట్రా కాంబినేషన్? ఇప్పుడు నెక్స్ట్ సీన్ మామూలుగా ఉండదు, పిచ్చెక్కుద్ది. నీ చేతులతో పెంచినటువంటి చెల్లి అన్న అనురాగం కోసం ఎదురు చూస్తుంది. రెడీ రెడీ? పోల్ తీసుకురండి. రెడీ? ఇక్కడ పెట్టండి, సెంటర్ లో పెట్టు. సెంటర్ లోనే పెట్టి. రెడీ? చెల్లి కోసం ఎదురు చూస్తున్నావు. ఓకేనయ్యా. రెడీ? ఇంకా చెప్తావు, ఎదురు చూడడం మాకు అలవాటే. ఇక్కడ రామ్మా పోల్ దగ్గరికి. మరి నేనే ఉండాలి పోల్ దగ్గర. పొజిషన్స్ కూడా తెలియదు. ఎప్పుడయ్యా నువ్వు ఆర్టిస్ట్? ఎవరి లొకేషన్ ఎవరు వచ్చారా? నేను ఏ ఇన్స్టిట్యూట్ లో చదివాను తెలుసా? ఆ ఇన్స్టిట్యూట్ వెన్నుపూట ఇన్స్టిట్యూట్ నాకు తెలుసది. చెల్లి కోసం ఎదురు చూస్తూ, చెల్లి కోసం ఎదురు చూస్తూ లేదు, ఉద్దు తుఫాన్లో పులిహోర పొట్ల కోసం ఆ ముఖం పెట్టాడు. 2 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నావు. 2 సంవత్సరాలు అయింది పిల్లదాన్ని. నువ్వు వాళ్ళు పిలుస్తారు అనుకున్నావు, కానీ నువ్వే వచ్చావు. దేనికోసం? చెల్లి కోసం. గల్లీలో పెట్టి కొట్టానంటే ఉల్లి పగిలిపోద్ది. 1 2 3 మ్యూజిక్. ఒక కొమ్మకు పూచిన పువ్వులు అనురాగం మనదే. ఇందాకంటే లబ్బర్ అన్నావు, సరే డబ్బులు లేవు తల్లి అన్నావు, ఇప్పుడు మళ్ళీ చెల్లి ఏంట్రా? చెల్లి తెల్లది పోతే చెల్లి, పువ్వు పెడితే ప్రియురాలు. బడ్జెట్ సినిమా ఇది. కొట్టాలరా? ఎక్స్ట్రా జబర్దస్త్. చుక్కలోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. నీకప్పుడే నిండు నూనెలు నిండిపోయాయా అన్నా? మమ్మల్ని వదిలేయడానికి నీకు మనసెలా వచ్చిందన్నా? అన్న చావలేదు, అన్న ఊపిరి ఇంకా ఉంది, లండన్ లో పెరుగుతుంది. ఉంటదన్నా? పగ మండే సూర్యుల్లా ఉంటాడ్రా. చెత్తన్న ఎప్పుడు వస్తాడన్నా? చెత్తన్న కదరా, చెత్తన్న. అదే మన చెత్తన్న ఎప్పుడు వస్తాడు? చెత్తన్న వచ్చే టైం అయిందిరా, పదండ్రా. నమస్తే మేడం. నమస్తే. మా నాయనని నడి రోడ్డు మీద కుక్కని కొట్టినాడు, చంపి పడేస్తే మీరు ఎంజాయ్ చేశారు గాని ఒక్కసారి కూడా కాపాడే ప్రయత్నం చేయలేదు. నిన్ను కొట్టినా కాపాడు. ఆ బుల్లెట్ భాస్కర్ గాని మీ ముందే ముక్కలుగా నరికి మీకు రక్తాపర పెడతాం. శానిటైజర్ కుట్రా ఇక్కడ. ఇంకా నేను శానిటైజర్ ముట్టుకోను. ఇది ఎందుకు కొడతారా ఇక్కడ? ఇలాంటి బ్యాక్టీరియాలు ఉండొద్దన్నా. అన్నా బాబాయ్, నాన్న ఎట్లా చచ్చిపోయాడు? వద్దు చిన్న, తట్టుకోలేవు. బాబాయ్, నాన్న ఎట్లా చచ్చిపోయాడు? బాబాయ్ చిన్న, గల్లీలో ఊర పందులు తిరుగుతున్నాయని ఆ బుల్లెట్ భాస్కర్ గాడు మున్సిపాలిటీ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చాడు చిన్న. మన అన్న కూడా ఊర పంది అనుకోని పందుల్లాగా కాల్చాడు చిన్న. నాన్న అక్కడికి ఎందుకు వెళ్ళారా? నాన్న పందుల దగ్గరికి వెళ్ళలేదన్న, పందులే నాన్న దగ్గరికి వచ్చాయి. ఆ బుల్లెట్ భాస్కర్ గారిని ముక్కలుగా నరిపేస్తా. వద్దు చిన్న, మీ నాన్న కూడా ఇలాగే ఆవేశపడి ఏమీ పీకలేదు చిన్న. అంటే చంపుతా చంపుదా చిన్న, ఒక్కసారి తొడగొట్టు చిన్న. ఫ్లైట్ లో పప్పు తిన్నావా చిన్న? అవును బాబాయ్. ఎఫెక్ట్ ఇక్కడ దాకా కొడుతుంది చిన్న. నువ్వు వచ్చావు, దావత్ ఇయ్యాలి కదా చిన్న. చెమ్మేలిని పిలిపించమంటావా? ఏ చెమ్మేలి బావొచ్చాడు లప్ప బావొచ్చాడు, ఎంత బాగున్నాడు లప్ప బాగున్నాడు.
నేను ఎంజాయ్ చేయడానికి రాలేదురా. వద్దు నాకు బుల్లెట్ భాస్కర్ గడ కావాలి. వాడిని చంపేయాలి. చేసేద్దాం చిన్న చేసేద్దాం. ఎలా? నా దగ్గర ఒక మంచి ఐడియా ఉందన్న. చిన్న ఆడి ఐడియాలనే మీ నాయన సంకనాగిపోయాడు చిన్న. ఇప్పుడు మనం లాక్ డౌన్ లో బయటకు వెళ్ళామనుకో పోలీసు వాళ్ళు పట్టుకో. అదే డాక్టర్ గెటప్ లో అంబులెన్స్ లో వెళ్ళామనుకో ఎక్కడో ఒక చోట చెక్ పోస్ట్ వద్ద ఆ బుల్లెట్ భాస్కర్ గాడు ఉంటాడన్నా. అక్కడి నుంచి వాడిని అంబులెన్స్ లో కిడ్నాప్ చేసి అక్కడికక్కడ ముక్కలు ముక్కలు నరికి చంపామనుకో అటు అన్న పగ తీరుతది, అన్న ఆత్మ శాంతిస్తది. నేను కూడా ఇంటికి వెళ్ళిపోవచ్చన్నా. అంబులెన్స్ తీసుకెళ్ళరా. భాస్కరుడో మరి రక్కసుడో సత్తే సన్నత్ నగర్ సన్నత్ సత్తే. సన్నాఫ్ సత్తి కదన్నా, సన్నాఫ్ ఎవర్రా మీరంతా? డాక్టర్స్. మిమ్మల్ని చూస్తుంటే డాక్టర్లని నమ్మబుద్ధి కావట్లేదు. 7 ఏళ్ల నుండి నువ్వు ఆర్టిస్ట్ అంటే మీరు నమ్మట్లేదా? నువ్వే ఇష్టు? డెంటిస్ట్. వీడు కడ్డిస్ట్. కార్డిస్ట్ కాదురా, కార్డియాలజిస్ట్. వాడు నేను మత్తిస్ట్. మత్తిష్ట అంటే మత్తు డాక్టర్. మరి ఆడు నత్తిస్ట్. నత్తిస్ట్ నత్తిస్ట్. నత్తిస్ట్ అంటే అంటే మాటలు రాడు వారికి మాటలు నేర్పిస్తాడు. మరి వీడు ఆలిస్ట్ అంటే టోటల్ గా అందరికి ఆన్లైన్ లో క్లాస్ చెప్పాను. అంటే నీ వల్ల అందరూ డాక్టర్లు అయ్యారు. Yes. మీరు డాక్టర్లను ప్రూవ్ చేసుకున్న తర్వాత ఆంబులెన్స్ వదలండి. రే మనిషికి ఏదైనా ప్రాబ్లం వస్తే ఆర్గాన్స్ పాడవుతాయి. అసలు ఆర్గాన్స్ అంటే ఏంటి? 6 గన్లు వరుసకు పేస్తే ఏమంటారు? ఆర్గాన్స్ అంటారు. దర్శిట్. మనిషికి బొక్కలేని ఉంటాయి 9. అదేంట్రా పుస్తకాల్లో 206 అని రాశారు? 9 ఉంటాయి. నిరూపించాలా? నిరూపించు. 1 2 3 4 5 6 7 8 9 చూసే దమ్ముందా నీకు? సరే కానీ బైపాస్ సర్జరీ ఎలా చేస్తారు? పేషెంట్ తీసుకెళ్లి బైపాస్ రోడ్ మీద కూర్చొని పెట్టి ట్రాఫిక్ మొత్తం ఆపేసి వానికి ఆపరేషన్ చేస్తారు. దాన్ని బైపాస్ సర్జరీ. నువ్వే స్పెషలిస్టా? కిడ్నీ స్పెషలిస్ట్ అన్నావు కదా. డెంటిస్ట్. ఇలారా నువ్వు కిడ్నీలు ఫెయిల్ అయితే ఏం చేస్తారా? సప్లిమెంటరీ రాసి మళ్ళీ పాస్ చేస్తాడు. గుండెకి ఎన్ని గదులు ఉంటారా? 4 గదులు ఉంటాయి. ఏంటుంటారా? బెడ్రూమ్, హాల్, కిచెన్, మాస్టర్ బెడ్. గెస్ట్ మాస్టర్ బెడ్రూమ్. ఒకవేళ ఇవన్నీ సరిపోలేవు అనుకో బాగా డబ్బులుంటే పిల్లర్లు వేసి పైన 200 గజాలు విశాలమైన ఇల్లు కట్టుకో. యా గుండెలో. గుండె. ఎందుకు నాకు డౌట్ వస్తుంది, నిజంగా డాక్టర్లు అంటావా? అరే యా. సమాధానం వీళ్ళకి చెప్పాలరా, ఎందుకు చెప్పాలి వీళ్ళకు? నువ్వు డాక్టర్ అని ప్రూవ్ చేయాలి నాకు తెలియాలి. షుగర్ టెస్ట్ ఎలా చేస్తారా నువ్వు? యూరిన్ తీసుకుంటే షుగర్ టెస్ట్ అయిపోతుంది. ఈడు ఒక్కడే కరెక్ట్ డాక్టర్. ఎలా చేస్తావు ఆ యూరిన్ టెస్ట్? ఇప్పుడు పేషెంట్ తీసుకొని పోపిచ్చేసిన తర్వాత దాని చుట్టూ చీమలు చేరినాయి అనుకో వాడికి షుగర్ ఉన్నట్టు, ఈగలు చేరినాయి అనుకో బెల్లం ఉన్నట్టు. థర్మామీటర్ దేనికి వాడతారా? నిజం చెప్పడానికి వాడతాడు. నిజం చెప్పడానికి వాడతాడా? పేషెంట్ నిజం చెప్తున్నాడా లేదా అని పేషెంట్ నోట్లో పెట్టి మరి వాడతాడు. మరి సంకలు ఎందుకు పెట్టుకుంటారు? ఆడు తానం చేసిండా లేదా అని చెక్ చేయడానికి వాడతాడు. థర్మామీటర్ సంకలో స్నానం చేస్తే లేదో పెడతారా? కావాలంటే నీ సంకలో పెట్టుకొని చూడు, స్మెల్ వస్తే నువ్వు స్నానం చేయలేదు. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. COVID-19 తెలుసురా? తెలియదు నీకు? ఇప్పుడు సచిన్ టెండూల్కర్ తెలుసా నీకు? తెలుసు. వాళ్ళ కొడుకు తెలుసా? తెలుసు. సచిన్ టెండూల్కర్ తెలుసు, వాళ్ళ కొడుకు తెలుసు, కానీ ద్రావిడ్ కొడుకు కోవిడ్ తెలియదు నీకు. ద్రావిడ్ కొడుకు కోవిడ్? ఆ? మరి 19 ఎందుకు వచ్చిందిరా? వాడు అండర్ 19 ఆడుతాడు. వీడు ఎక్కడి నుంచి వచ్చాడు? లండన్. వచ్చి ఎన్ని రోజులు అవుతుందిరా? అవుతుంది. 1 డే అయినోడివి క్వారంటైన్ సెంటర్ లో ఉండాలి కదా. అరే ఏయ్! క్వారంటైన్ అంటే తెలుసా? తెలుసు. ఏంట్రా? కారు ఆంటీ వై ఈ 3 కలిపితేనే క్వారంటైన్. ఏయ్! ఏయ్! నా గుండె ఇప్పినంత కాదు నిన్ను రేపేయడం. ఊరుకుంటున్నా ఏంటి? మా అన్నం చంపినప్పుడు నిన్ను వేసేయాలి. పెట్టారు సార్ వీళ్ళని. ఎవరు ఇల్లు? మోస్ట్ వాంటెడ్ సనత్ నగర్ సత్తి క్రిమినల్ గ్యాంగ్ సార్ వీళ్ళందరూ. వాళ్ళ కొడుకు వీడు. అందరికి తీసుకొని సెల్లో పడి అసలు క్వారంటైన్ అంటే ఏంట్రా? చూపిస్తాడు ఇల్లు. చూపిస్తారా? క్వారంటైన్ లో పెట్టిందే తినాలి. ఏం పెడతారు? ఉదయాన్నే 2 ఇడ్లీ పెడతారు, మధ్యాహ్నం గుడ్డు ఎడతారు, ఇంత ఫుడ్ ఎడతారు, రాత్రికి 2 పుల్క ఎడతారు. ఆడు చంపడానికి కత్తేదిరా. నీకు దండలు కొందామని కత్తులు అమ్మేస్తాం అన్నా. అన్నా చెప్పురా. నాకు డౌట్ అన్నా, అడుగు. మీ నాయన ఉన్నప్పుడు తలకాయ కూర తినలేదు, నువ్వు ఉన్నప్పుడైనా కనీసం తలకాయ కూర తింటామా అన్నా? నీ గూడు చెదిరింది, నీ గుండె పగిలింది, ఓ చిట్టి పావురమా ఎవరు పుట్టారు? ఈ
ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.